ధ్యానించుకొని మరి యోగ్యమైనటువంటి రీతిలో ప్రభువులో పాల్పొందుతాం. సమయం 2వ గ్రంథము 9వ అధ్యాయం. రెండవ సమయాలు 9వ అధ్యాయము 6వ వచనాన్ని అందరం కలిపి చదువుతాం. 2వ సమయాలు 9వ అధ్యాయం 6వ వచనం. సౌలు కుమారుడైన యోనతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు వద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా, మెఫీబోషెతు అని అతను పిలిచినప్పుడు చిత్తము నిదాసుడైన 13వ వచనం కూడా కలిపి చదువుతాం. ఇదే అధ్యాయము 13వ వచనం. మెఫీబోషెతు యెరూషలేములో కాపురం నుండి సదాకాలము రాజు బల్ల యొక్క భోజనము చేయుచుండెను. అతని కాళ్ళు 2 కుంటివి. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మీ నమ్మకమైన ఘనమైన ఉన్నతమైన శక్తిగల నామమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా బలను సమీపిస్తుండగా మా ప్రభువును ఆరాధించడం కొరకై మీరు మాకు చూపిన కృపను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఒకనొక దశలో మెఫీబోషెతు అంటే మా జీవితాన్ని ప్రభా లేపి నడిపి నిలవబెట్టినందుకు వందనాలు. అమ్మబడిన మమ్ము, దాసులుగా ఉన్నటువంటి మమ్ము, మరి ప్రభా మేత లేని స్థలంలో ఎండిపోయిన స్థితిగతుల్లో ఉన్నటువంటి మమ్ము మీ తండ్రి మృతతుల్యంగా చచ్చిన కుక్క వంటి వారుగా ఉన్నప్పుడు తండ్రి, సమాజానికి లెక్క లేకుండా ఉన్నప్పుడు ప్రభువా తండ్రి, అది మాత్రమే కాదు కుంటి నడుస్తున్నటువంటి మమ్మలను ప్రేమించి మా స్థితిగతులను మార్చి ప్రభా రాజు యెరూషలేములోకి, అదే సమయంలో దావీదు మహారాజు పట్టణంలోనికి ప్రభువా ఆ యొక్క కోటలోనికి, అతని ఇంటిలోనికి, అతని బల్ల మీదకి ప్రభా మరి అతను తీసుకొచ్చిన విధానం అంతటిని బట్టి స్తుతిస్తున్నాం. మాకు కూడా మీరు ఇచ్చినటువంటి కృపలన్నింటిని బట్టి స్తుతిస్తూ ప్రభా మరి మా ప్రభువును ఆరాధించే కృప దయచేస్తారు. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో చదవబడినటువంటి మరి భాగాన్ని మా కొరకు ఆశీర్వదించండి. బలలో పాల్పొంపులు పొందుతుండగా ప్రభువా, బలలో చేయి వేసే ముందు ప్రభు మీ వాక్యం దగ్గరికి మేము వచ్చి ఉంటుండగా మీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించండి, గద్దించండి, సరిచేయండి, బుద్ధి చెప్పండి, ఆలోచన చెప్పండి ప్రభు. మరి మా జీవితాలను మీ వాక్య వెలుగులో మేము పరీక్షించుకొని ప్రీతండ్రి యోగ్యమైనటువంటి రీతిలో మా ప్రభు వలలో పాలుపంపులు పొందినట్లు సహాయం చేయమని మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నామని వేడుకొనొచ్చు. మీ స్వరమును వినిపింపజేయమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో, శక్తిగల నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలు అడిగి వేడుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమగల దేవుడు యొక్క లేఖన భాగం మన కొరకై ఆశీర్వదించునుగాక. మరి మెఫీబోషెతును గురించినటువంటి ధ్యానం మనం కలిగి ఉన్నాం. ఆరాధన వర్తమానంలో అతని జీవితంలో జరిగినటువంటి కొన్ని మార్పులు, ఎట్లాంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి అతన్ని దేవుడు మరి ఎలాంటి స్థితిగతుల్లోకి తీసుకొచ్చాడు, అతను పొందుకున్నటువంటి ఆధిక్యతలేంటి, మరి దావీదు పట్టణంలోనికి రాబడి అతని యొక్క భోజనం బల దగ్గర, రాజు బల దగ్గర రాజు తినేటువంటి భోజనం అతను తినేటువంటి ఆధిక్యత అతనికి ఇచ్చాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనకు కూడా ఈ బల సహవాసాన్ని ఇచ్చాడు. మనం కూడా ఎక్కడో లోకంలో పాపంలో దూరస్తులుగా కుంటివారిగా ఉన్నటువంటి మనల్ని ప్రేమించి, మేతలేని స్థలంలో ఉన్నటువంటి మనల్ని ప్రేమించి, అమ్మబడిన వారుగా ఉన్నటువంటి మనల్ని ప్రేమించి, పాపానికి లోకానికి దాసులమైనటువంటి మనల్ని ప్రేమించి, ప్రేమగల దేవుడు మనకు గొప్ప బల్ల ఈ యొక్క మరి సహవాసాన్ని అనుగ్రహించాడు. మెఫీబోషెతు దగ్గరకు వచ్చేటప్పటికి చాలామంది వర్తమానికులు, దైవసేవకులు మరి ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ఆ యొక్క ఆరాధన వర్తమానానికి సంబంధించినటువంటి కోణంలోనే ధ్యానించి మరి చూడగలుగుతారు. అయితే అతనిలో రెండో కోణం కూడా ఉంది. అంత అద్భుతమైనటువంటి వ్యక్తి ఈ మెఫీబోషెత్ క్యారెక్టర్ మనందరికీ ఆదర్శం, మాదిరి. మనం మెఫీబోషెత్ లాగా ఉండాలి తీర్మానం చేసుకొని మరి అతనిలాగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. వాస్తవమే అతని జీవితం, గతం జీవితం రాజుకి మనవడుగా పుట్టి యోనాతాను కొడుకై ఉండి మరి దాసులుగా చేయబడి అంత కోల్పోయినటువంటి స్థితిగతుల్లో ఉన్నాడు. పాపం ఎక్కడో దూరంగా అమ్మవేయబడినటువంటి స్థితిగతుల్లో ఉన్నాడు. కోట వదిలిపెట్టి పోవాల్సి వచ్చింది.
రాజసింహాసనం అవన్నీ వదిలిపెట్టుకోవాల్సి వచ్చింది. నిజమే. అయితే మళ్ళీ దేవుడు అతను ప్రేమించి కరుణించి అతను పోగొట్టుకున్నదంతా మళ్ళీ ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉంటాం. ఆ లక్షణమే మొదటి లక్షణం. పోగొట్టుకున్నదంతా మళ్ళా పొందినవాడు ఎవరండి? మెఫీబోషెత్. 2 సమూయేలు 9వ అధ్యాయము 7వ వచనం. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగానే నీకు ఉపకారం చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును. డిఫీట్ అయ్యి ఓడిపోయి నష్టపోయినటువంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసికి ఒక పురికొల్పునిచ్చే క్యారెక్టర్ ఇది, ధైర్యం ఇచ్చే క్యారెక్టర్ ఇది. ఎవరి క్యారెక్టర్? మెఫీబోషెత్ క్యారెక్టర్. నష్టపోయినా పడిపోయినా అయిపోయిందిగా జీవితం అంతా అనుకున్నటువంటి వారికి, అట్లాంటి వారికి కొంత పురికొల్పు ఊరట ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి క్యారెక్టర్ మెఫీబోషెత్. రెండవ కోణం ఏందయ్యా అంటే, ప్రారంభంలో మనం చూసాం, నువ్వు మీ తండ్రి మీ యొక్క ఏమంటాడు దావీదు గారు, ఏ భూమి అది? నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పితును. వాస్తవంగా ఈ యొక్క అద్భుతమైనటువంటి బల్ల మీదకి రాబోయే ముందు కూడా అతను వచ్చినప్పుడు మరి ఏ స్థితిగతుల్లో ఉన్నాడంటే భయపడుతున్నాడు. భయపడకుము మెఫీబోషెత్ అంటున్నాడు 7వ వచనంలో. అందుకు దావీదు, నువ్వు భయపడవద్దు. భయపడుతున్నాడు. ఎవరు భయపడుతున్నారు? మెఫీబోషెత్. బహుశా ఎందుకు అంటే పిలిపించాడు కదా దావీదు. పిలిపించి మరి ఆయన కూడా చంపుతాడేమని. పాత రోజుల్లో రాజులకి ఒక లక్షణం ఉండేది, శత్రువులు శేషాన్ని కొంచెం కూడా ఉంచరు, అందరిని చంపేస్తుంటారు. ఏ కొంచెం కూడా ఉండొద్దు. ఉంటే రేపొద్దున మళ్ళీ వాళ్ళే వ్యతిరేకమయ్యి ఏమన్నా చేస్తారేమో అని వాళ్ళని చంపేస్తూ ఉంటారు రాజుల చరిత్ర అన్నీ అంతే. ఇప్పుడు ఉదాహరణకు ఫరో అనేటువంటి వాడు ఇశ్రాయేలులో మగపిల్లలను ఎందుకు చంపాల్సి వచ్చింది? అదే కారణం. ఏ కారణం? ఆ పురుషుడు వీళ్ళు ఉంటే ఏమవుతారు? పెద్దోళ్ళు అయితే మళ్ళీ తిరుగుబాటు చేసి మన మీదకి యుద్ధం చేస్తారు. ఇప్పుడు వాళ్ళని ఆదిమ దశలోనే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే చంపేద్దాం అనుకున్నాడు. అట్లా రాజులు అనుకునేవాళ్ళు. బహుశా ఇప్పుడు ఎక్కడో నేను బతుకుతున్నా, ఆ కోటను వదిలిపెట్టే మా తాతగారు ఆ రాజ్యం అది అంతే కదా, వాళ్ళ తాతదే కదా. దేవుడు ఎవరికి ఇచ్చాడు? దావీదుకి ఇచ్చాడు. ఎక్కడో ఊరు వదిలిపెట్టిపోయి బతుకుతున్నా, ఏదో లోదేవారిలో ఎక్కడో ఉంటున్నా, సరి కాళ్ళు కూడా పనిచేయవు, నా బతికేదో నేను బతుకుతున్నా. ఇప్పుడు దావీదు రమ్మంటాడు. ఎందుకనేది నాకు తెలియదు. ఎందుకు దావీదు గారు రమ్మంటున్నాడని తెలియదు. ఎవరైనా ఉన్నారా అంటే, అయ్యా లోదేవారిలో ఉన్నాడయ్యా యోనాతాను కొడుకు మెఫీబోషెత్ అనేటువంటి అంటే పిలిపియండి అన్నాడు మనుషులను పంపించి. మరి వాళ్ళు సరైనటువంటి మ్యాటర్ చెప్పకపోయి ఉండొచ్చు కదా. ఏమో తీసుకొచ్చాడు. వస్తుంటే భయపడుతున్నాడు అతను. నేను నా బతికేదో నేను బతుకుతుంటే ఈ బతుకు కూడా బతకనేడా దావీదు? మా తాత చచ్చిపోయాడు, మా నాన్న చచ్చిపోయాడు, రాజకుమారులు ఎంతోమంది చచ్చిపోయారు, నా వాళ్ళు ఎవరు లేరు, నా బతికేదో నేను బతుకుతున్నా. ఇప్పుడు ఎందుకు రమ్మన్నాడు నన్ను ఇక్కడికి? ఎందుకు రమ్మన్నాడో, ఏం చేస్తాడో? ఇక ఈ రోజుతో నా ప్రాణం పోయింది, నా జీవితం సమాప్తం అయిపోయిందని బహుశా భయపడుతున్నాడేమో. భయపడొద్దు మెఫీబోషెతు, భయపడొద్దు. నువ్వు కూడా అనుకుంటున్నావేమో, ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, ఈ మధ్యాహ్నకాల సమయంలో బలను సమీపిస్తుంటే అంత అయిపోయింది, మాదంతా పోయింది. మా తాతలు అప్పుడు ఎంత సొమ్ము ఉండేదో, ఎంత ఆస్తి ఉండేదో, మా తల్లిదండ్రులకి ఎంత ఉండేదో, మా బంధువులకి ఎంత ఉండేదో, ఎంత అద్భుతమైనటువంటి విధానంలో హై రేంజ్లో మేము బతికినాం, అయిపోయింది మరి అని చెప్పి మా జీవితం అంతా అయిపోయింది, నష్టపోయాం, ఇక లేవలేం, మా పరిస్థితి అయిపోయింది. నన్ను ఆదరించేవాళ్ళు, మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు, ఇంకేమేమి లేస్తామా? ఈ అప్పులు తీరుతాయా? ఈ కష్టాలు పోతాయా? ఈ శ్రమలు పోతాయా? ఈ పరిస్థితి మారిద్దా? ఈ పరిస్థితి కూడా మారుద్దా? మారదు. ఇబ్బంది, కష్టం. ఇక ఎవ్వరు మమ్మల్ని ఆదుకునే వాళ్ళు లేరు. ఒకవేళ ఆకాశం భూమి తారుమారైతే తప్ప మా పరిస్థితి మారదు. ఇంతే, ఈ కష్టాలు ఇంతే, ఈ అనారోగ్యం ఇంతే, ఈ జబ్బు ఇంతే, ఇది తగ్గదు. ఎక్కడ మందులు దొరకవు, ఎవరు ఆదరించేవాళ్ళు లేరు, ఈ అప్పులు పోవు, ఈ పిల్లలు ఇంతే, ఈ కుటుంబం ఇంతే, ఈ సంపాదన ఇంతే, ఈ ఇల్లు ఇంతే అని ఒకవేళ నువ్వు బాధపడుతుంటే, ఒకవేళ అలాంటి ఆలోచనే నీదైతే, ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, అలనాడు అదే పరిస్థితిలో ఉండి భయపడుతున్నటువంటి మెఫీబోషెత్ అనేటువంటి ఒక వ్యక్తికి మరలా ఇవ్వబడింది.
నీకు కూడా మరలా ఇస్తాడని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. అతని పరిస్థితి మార్చిన దేవుడు, అతని యొక్క భయాన్ని తీసివేసిన దేవుడు, అతను ఊహించుకునే అన్ని తీసేసిన దేవుడు, అతని యొక్క అధోగతి స్థితిని మార్చి ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకొచ్చిన దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీకు చేయడాన్ని ఎందుకు అనుకుంటావు? మనకు చేయడాన్ని ఎందుకు అనుకున్నాం? ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, మెఫీబోషెత్తును ఆదరించిన దేవుడు, మరి దావీదు, ఆ పరమ దావీదు యేసుక్రీస్తు ప్రభువారు మనకు కూడా మరలా మనం పోగొట్టుకున్నంత ఇస్తాడు. నీ తండ్రి భూమిని అంతా మరలా ఇస్తా. మరలా పొందినవాడు అనండి, మరలా పొందినవాడు అంటే ఆల్రెడీ ఇంతకుముందు ఉంది, పోయింది. కొంతమందికి ఉంటుంది అట్లనే, తాతల సమయంలో, తల్లిదండ్రుల సమయంలో ఇక తాగి తందనాలాడి నెత్తులు తాగి తలకపోసుకొని మరి ఎచ్చులు పడి ఆ ఆస్తిలంతా పోగొట్టుకుంటారు, నష్టపోతుంటారు, అధోగతమైన భయంకరమైనటువంటి స్థితిగతులు పాలవుతుంటారు. తప్పని కుమారుడు అంతే కదా, ఎంత అద్భుతమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నాడు. ఎంతో ఉంది, పోయింది కదా, అట్లనే వదిలిపెట్టేవాడైతే నా బైబిల్ దేవుడు కాదు. నా బైబిల్ దేవుడు అలాంటి వాడు కాదు. అయిపోయింది కదా, పోయింది కదా, జరిగిపోయింది కానీ ఈ బతుకంతేలే అని వదిలిపెట్టేవాడు ఈ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభు మాత్రం కాదు. నష్టపోయినటువంటి వారిని, బాధపడేటువంటి వారిని ఏదైతే పోగొట్టుకున్నారో డేవిడ్ రికవర్డ్ ఆల్, దావీదు సమస్తమును తిరిగి సంపాదించుకొనెను. భక్సింగ్ గారి పుస్తకం కూడా రాశారు, మీకు కావాలంటే అవైలబుల్ మరి బుక్ రూమ్లో ఉండొచ్చు, హెబ్రోన్ బుక్ రూమ్లో తెప్పించుకొని చదవండి. దావీదు సమస్తమును సంపాదించుకొనెను, డేవిడ్ రికవర్డ్ ఆల్. అంటే అతను ఏదైతే పోగొట్టుకున్నాడో అంతా నీకు ఇచ్చేటువంటి దేవుడుగా మనకు మరి యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడు మధ్యాహ్న కాల సమయంలో. అలాంటి ఆధిక్యత మెఫీబోషెతుకు ఉంది. ఈ రెండో చూద్దామా, పోగొట్టుకున్నంత పొందినవాడు. ఆ తర్వాత ఇతరులో ఉన్నటువంటి రెండో కోణంలో రెండో లక్షణం ఏంటి అంటే 2 సమూయేలు 19వ అధ్యాయము 27వ వచనం. నీ దాసుడైన నన్ను గూర్చి నా ఏలినవాడును రాజువు నగు నీతో అబద్ధమాడెను. అయితే నా ఏలినవాడును రాజువు నగు నీవు దేవదూత వంటి వాడును, నీ దృష్టికి ఏది అనుకూలమో దాన్ని చేయము. సరే, ఇక్కడ ఈ మాట అనేది ఎవరంటే మెఫీబోషెత్ గారు దావీదుతో అంటాడు. ఏం మెఫీబోషెత్ ఏంది నువ్వు రాలేదు అంటే, ఒక్కసారి హిస్టరీలోకి పోదాం. దావీదు గారు రాజ్యం విడిచిపెట్టి పారిపోవాల్సి వచ్చింది. పారిపోవాల్సి వస్తే చాలామంది అతను వెంబడించారు. మెఫీబోషెత్ను కూడా దావీదు ఇక్కడ చేర్చుకొని బల ఇచ్చి బల సహవాసం ఇచ్చాడు కదా, ఇంట్లో తీసుకొచ్చాడు కదా, అధికారిగా చేశాడు కదా. దావీదు గారు పారిపోతుంటే చాలామంది ఆయన వెంట పోయారు, ఏది వాళ్ళ కుమారుడు సమయంలో. అయితే మెఫీబోషెత్తు మరి పోదాం అనుకుంటాడు, కానీ షీబా ఏం చేస్తాడంటే మోసం చేస్తాడు. చేసిన తర్వాత దావీదు అడుగుతాడు, మెఫీబోషెత్ వచ్చాడా, నాతో పాటు రావాల్సింది ఉండే, పాపం అతనికి ఇబ్బంది అయింది, ఏదో నేను రాజుగా ఉన్నాను కాబట్టి ఇంట్లో తీసుకొచ్చిన, ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చారు కాబట్టి అతను ఏమైనా చంపుతారేమో, నాతో పాటు వచ్చి ఉంటే బాగుంటుండు అని షీబాతో అంటాడు. వీడు యాక్టింగ్ చేస్తాడు. ఎవరు? షీబా ఎవరు? మెఫీబోషెత్ పనోడు. ఇతనేం చేస్తాడు? యాక్టింగ్. యజమానుని రానికుండా చేసి వీడిపోతాడు దావీదు. ఇప్పుడు దావీదు చూడటానికి ఎట్లా అనిపిస్తుంది? ఎవరు మోసం చేసినట్టు అనిపిస్తుంది? మెఫీబోషెత్ మోసం చేసినట్టు అనిపిస్తుంది. అరే, అతని ఇంట్లో పనోడు నన్ను చూడటానికి వచ్చాడు, కానీ నేను ఎవరినైతే ప్రేమించానో వాడు రాలేదు. చూడండి, మెఫీబోషెత్ మీద అబద్ధం చెప్తున్నాడు. చూడండి, 2 సమూయేలు 16వ అధ్యాయము 3వ వచనమా. నాలుగు కూడా. ఇక్కడ గమనిస్తే ఏడి నీ మెఫీబోషెత్ ఏడని అడిగితే, అయ్యా ఆయన ఏమనుకున్నాడంటే మళ్ళీ ఆయన రాజ్యం ఆయనకి ఇప్పిస్తారేమో అనుకున్నాడు. వాళ్ళ తాతదే కదా రాజ్యం, ఇశ్రాయేల్ అందరూ కలిసి ఇప్పుడు దావీదు పారిపోయాడు కదా, మళ్ళీ ఈ రాజ్యం సింహాసనాన్ని మళ్ళీ సౌలు కుటుంబంలో ఇస్తే ఎవరికి ఇవ్వాల్సి వస్తుంది? మెఫీబోషెత్కి ఇవ్వాల్సి వస్తుంది.
ఇప్పుడు దావీదు పోయినాక నేనే రాజునైతానని అనుకోని అతను అక్కడే ఉన్నాడు, రాలేదు, నీకు సపోర్టివ్గా రాలేదు, అపోజిషన్ పార్టీలో ఉన్నాడు అని చెప్తున్నాడు. అది నిజమా? కాదు. అబద్ధ సాక్ష్యము మోపబడినవాడు. ఇతనిలో ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి క్యారెక్టర్ ఏంటంటే, ఇతనికి తెలవకుండా, ఇతనికి ప్రస్తావన లేకుండా అతని పనివాడు ఆడినటువంటి దొంగ నాటకంలో ఇతను బలిపశువయ్యాడు. దావీదు అపార్థం చేసుకోవాల్సి వచ్చింది. ఫస్ట్ ఏమో మీ తండ్రి ఆస్తి అంతా నీకు ఇస్తానన్నప్పుడు అన్న దావీదు ఇప్పుడు సీబా వచ్చి ఇప్పుడు ఇటు చెప్పంలోనే మళ్ళీ మెఫీబోషెతదంతా నీకు ఇస్తా, నువ్వే తీసుకోను. వీడు దొంగ, ఎవరు? షీబా. ఆ ఆస్తి గాజేయడం కోసం మెఫీబోషెతు మీద దావీదుకు చెడ్డ సాక్ష్యం చెప్తున్నాడు, దొంగ రిపోర్ట్ ఇస్తున్నాడు. ఎవరి మీద ఎవరికి? మెఫీబోషెతు మీద, దావీదుకి. మన గురించి మనం కూడా ఆ విధంగానే చెడ్డ సాక్ష్యం మన మీద క్రియేట్ చేయబడే వారంగా ఉంటాం. దేవుని బిడ్డలుగా అంతే. దేవుని బిడ్డలుగా అన్న అక్క, మరి మన మీద అలాంటి చెడ్డ సాక్ష్యం క్రియేట్ చేయబడుతుంది. మన ప్రస్తావన ఉండదు, నీకు సంబంధం లేదు, నువ్వు అక్కడ లేవు, నీకు తెలియదు కూడా, అసలు నీ ప్రస్తావనే లేదు. కొంతమంది స్వార్థపరులు వారి యొక్క మంచి కోసం, వారేదో గొప్పవాళ్ళుగా మంచివాళ్ళుగా కనపరుచుకోవడం కోసం నీ మీద చెడుగా చెప్తున్నారు అంతే. నువ్వు మంచోడివే, మంచిదానివే. గుర్తుపెట్టుకోండి, ఇది అది భయంకరమైన లక్షణం, శివ లక్షణం. నువ్వు మంచోడు అనిపించుకోవడానికి ఇతరులను చెడ్డోడు చేయాలనా? నీ గొప్పతనం ఏందో నువ్వు చెప్పుకో, నీ మంచితనం ఏందో నువ్వు చెప్పుకో, అంతేగాని వేరే వాడిని చెడ్డోడిని చేసి ఈ ప్రపంచంలో ఇది జరిగేది. ఒక వ్యక్తి మూడో వాడి ముందు మంచోడుగా అనిపించుకోవటానికి రెండో వాడిని తప్పుటోని చేస్తున్నాడు. ఒక ఆడోళ్ళు కావచ్చు, మగోళ్ళు కావచ్చు, ఎవరైనా వ్యక్తులు వాళ్ళు మంచోళ్ళుగా ఉండడానికి ఇతరుల ముందు ఇంకొక వ్యక్తిని ఎవరినో చెడోళ్ళుగా చేయాల్సి వస్తుంది. ఇది శీబా లక్షణం. సరే, అలాంటి లక్షణం మనకు ఉండకూడదు. సరే, ఇక్కడ ఎంత అద్భుతమైనటువంటి ఆత్మీయుడు అంటే, ఈ చెడ్డ సాక్ష్యం క్రియేట్ చేయబడ్డది. వాస్తవం ఏంది ఆయన చెప్తుంటాడు. 26 వచ్చింది చదవండి, 19:26. మోసం చేసింది ఎవరండి? వీడే. నేను కూడా పోతా, రాజుగారు పోతుండు, నాకు గంతు కట్టు, మరి నేను కుంటుండే, నేను నడవలేనంటే వీడు కట్టకుండా మోసం చేసి, ఆలస్యం చేసి, ఆయన పోయేటట్టు చేసి, ఈయన పోనీకుండా చేసి, ఆయనతో పాటు ఇప్పుడు మళ్ళీ వీడు వేరే తీసుకొని పోయి ఆయన కళ్ళ ముందు కనపడి, నైస్, గుడ్ పర్సన్, మంచోడివి, అడే మంచోడు కాదు, ఆమె మంచిది కాదు, ఆయనే మంచోడు కాదు అని పిచ్చి. ఎట్లాంటి బ్లాక్ మెయిలింగ్ చూడండి, ఎంత భయంకరమైనటువంటి ఆ పని చూడండి. ఈయనకుంది, మనసులో పోవాలని ఉంది, రాజుతో పోవాలని ఉంది. అయ్యా నేను వద్దాం అనుకున్నాయ్యా, నేను కుంటోండు కాబట్టి గాడిద గంత కట్టు, నేను కూడా రాజుతో పాటు పోతా, నేను పోతా అంటే వాడు మోసం చేసిండు. వచ్చి నీకు చెప్పినోడే నన్ను మోసం చేసింది, అంతే కదా. నీకు ఎవరైతే చెప్పారో, రాలేదని చెప్పారో వాడే నన్ను మోసం చేశాడయ్యా, నేను వద్దాం అనుకుంటే. విషయం ఏంటంటే అబద్ధ సాక్ష్యం క్రియేట్ చేయబడింది. యోసేపు మీద కూడా అట్లాంటి అబద్ధ సాక్ష్యమే క్రియేట్ చేయబడింది. పర్వాలేదు ఓ అన్న, ఒక్క విశ్వాసులుగా మనకి ఇది జరుగుతూనే ఉంటుంది. నిజంగా ఉంటేనే మరి మనకు అవి ఏంటి, దెబ్బలు. పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అంట, తెలుసా ఈ సామెత? పళ్ళున్న చెట్టుకు రాళ్ళ దెబ్బలు. కాయలు ఉంటేనే, రోడ్డు పక్కన చెట్టు ఉంది, దానికి కాయలు ఉంటేనే రాళ్ళు ఇసిరేస్తారు. ఏ కాయలు లేని చెట్టుకి ఎవరు రాళ్ళు వేస్తారు? ఏరు కదా. మరి ఇప్పుడు రాళ్ళు దెబ్బలు తగలేదు ఎవరికి? పళ్ళున్న చెట్టుకే, నీకే, మంచోడికే. మంచి పని చేయి, మొదలుపెట్టు. ఎన్ని విమర్శలు, ఎంతమంది, ఎన్ని తప్పులు, మరి అపనిందలు మోపుతుంటారు. నువ్వు మంచోడు కాబట్టి, నువ్వు మంచిదాను కాబట్టి నీ మీద విమర్శలు వస్తున్నాయంటే, ఇబ్బందులు వస్తున్నాయంటే, అపనిందలు వస్తున్నాయంటే
మరి అవన్నీ వస్తున్నాయి అంటే నువ్వు మంచిగా ఉన్నావు అని అర్థం. ఏమి రావట్లేదు, సుఖంగా ప్రశాంతంగా ఉన్నావు అంటే నువ్వు చెడ్డోడు అని అర్థం. నీ దగ్గర తప్పు ఉందని అర్థం. నువ్వు మంచోడు అయితేనే, మంచిదానం అయితేనే నీ మీదకి నిందలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శ్రమలు వస్తాయి. ఆయన మంచోడు, నిజాయితీపరుడు, యథార్థవంతుడు, ఏ తప్పు ఎరగనటువంటి వాడు మెఫీబోషెత్. కానీ అబద్ధం సాక్ష్యం క్రియేట్ చేయబడింది. ఇప్పుడు దావీదు చూడటానికి ఎట్లా అనిపిస్తుంది? దావీదుకి ఏమనిపిస్తుంది? అర్రే నేను అంత సహాయం చేశానే, వాళ్ళ నాన్నోళ్ళు చచ్చిపోతే, అందరు చచ్చిపోతే, వాళ్ళ తాత చచ్చిపోతే, ఎక్కడో బతికోడికి తిండి కూడా లేనోడికి నేను ఇంట్లోకి తీసుకొచ్చి కూర్చోబెట్టుకొని అన్నం పెడితే నా ప్లేట్ మీద, నా బల్ల మీద, మరి నేను ఇబ్బందిలో ఉన్నాడని నేను పోతుంటే వాళ్ళ ఇంట్లో ఉండే పనివాడు వచ్చాడు కానీ ఆయన రాలేదు. ఎట్లుంటారా అనిపించలేదా దావీదుకి? అట్లా అయింది, క్రియేట్ అయింది అక్కడ సిచ్యువేషన్. అక్కడ సిచ్యువేషన్ అట్లా క్రియేట్ అయింది. ఈ మధ్యాహ్న కాల సమయంలో బలను సమీపిస్తున్నటువంటి నీతో నాతో మాట్లాడుతున్నప్పుడు కొన్ని పరిస్థితులు అట్లా ఉంటాయి. బాధపడొద్దు. మరి మంచి చేసే కాడనే చెడు చేస్తే ఎవరేమనరండి. ఇబ్బంది పెట్టి నష్టం చేసి చెడు చేయి ఎవరేం మాట్లాడరు, తిట్టుకుంటారు, మనసులో తిట్టుకుంటారు. కానీ బయటకు వచ్చి విమర్శలు చేసి తిట్టేదే ఉన్నా తెలుసా? మంచి చేసేవాళ్ళని, నన్నే మనల్నే మంచి చేయడానికి ప్రయత్నం చేయి తిడుతుంటారు, అపనిందలు వేస్తుంటారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో అట్లాంటి భయంకరమైనటువంటి సాక్ష్యం క్రియేట్ చేయబడింది. అపనిందలు మోపబడినటువంటి వాడు ఇతనిలో ఉన్నటువంటి రెండో క్యారెక్టర్, రెండో లక్షణం. ఆయన తట్టుకున్నాడు. ఆ తర్వాత 19వ అధ్యాయం 27వ వచనం, 19వ అధ్యాయం 26వ వచనం. నా పనివాడు నన్ను మోసం చేశాను. ఈ యొక్క మరి మోసపోయినవాడు ఎవరు మోసం చేశారంట? పనివాడు. ఎంత మోసం అది, ఎంత నాగ్, ఎంత టెక్నిక్లు ఉపయోగించి, ఎంత దాని కన్నింగ్ నేచర్ గొప్పగా చూపించుకుందామని, మంచిది, వీళ్ళు మంచోళ్ళు, వాళ్ళు మంచోళ్ళు అనిపించుకుందామని యాక్టింగ్. అదంతా ఒరిజినల్గా ఇతను పోవాలి, యజమానుడు తీసుకుపోవాలి. ఇతనితో పాటు ఇతను పోవచ్చు, ఎవరు మెఫీబోషెత్తో పాటు షీబా కూడా పోవచ్చు, కాదంటలేదు. కానీ మెఫీబోషెత్ని ఉద్దేశపూర్వకంగా ఇతను చేయలేదు అని క్రియేట్ చేసి ఇతను ముందుకు వచ్చి చేశాడు. ఆ కుట్రలో భాగంగా ఆయన మోసపోయినవాడు, ఇతరుల కుట్రలో మోసపోయినవాడు, ఇతరుల ద్వారా అబద్ధ సాక్ష్యం క్రియేట్ చేయబడినవాడు. రెండవది, మొట్టమొదటిదేమో పోగొట్టుకున్నదంతా పొందుకున్నవాడు. మరి ప్రియ సోదరి, నువ్వు నమ్మిన వారే, నువ్వు ఆధారపడేవారే, నీకు నచ్చిన వారే, నువ్వెవరి మీదైతే ఆధారపడుతున్నావో, నువ్వెవరైతే కోరుకుంటున్నావో, బహుశా వాళ్ళ నుండే ఒకళ్ళ మోసం ఎదురుగాపోతుందేమో. గుర్తుపెట్టుకోవాలి, జాగ్రత్తగా ఉండాలా. మోసపోయినవాడు. తర్వాత ఇతనిలో ఉన్నటువంటి 4వ అత్యద్భుతమైన లక్షణం ఏంటంటే 2 సమూయేలు 19వ అధ్యాయము 24వ వచనం. గమనించండి, దావీదు మీద ఎంత ప్రేమ. వీడు చెప్పింది షీబా చెప్పింది ఎట్లుంది, ఈయన చేసింది ఎట్లుంది. సరే, పోకపోతే మోసం చేశాడు కదా షీబా, దావీదుతో పోకుండా చేశాడు కదా. దావీదు అరణ్యం వెళ్ళిపోయాడు కదా, రాజ్యం వదిలిపెట్టి ఎక్కడికో పోయిండు. ఇక దావీదు పోయిన దగ్గర నుండి ఒక మొక్కుబడి చేసుకుండు. దావీదు మళ్ళా క్షేమంగా వచ్చి ఈ సింహాసనం ఎక్కేదాకా నేనేం చేయను, బట్టలు దుక్కోను, కాళ్ళు కడుక్కోను, గడ్డం కత్తిరించుకోను.
ఎంత అద్భుతమైనటువంటి మరి ప్రేమ అంటే ఇతరుల క్షేమం అనుకోవచ్చు, శారీరకంగా అనుకోవచ్చు, జరగాల్సింది జరిగిందిలే. లేకపోతే మా రాజ్యం తీసుకుంటాడా? మా నాన్న మోసం చేసి, మా తాతను మోసం చేసి మా రాజ్యం తీసుకున్నాడు. ఎవరు? దావీదు. మంచి శాస్త్ర జరిగింది. చూసారా దేవుడు ఎట్ట చేశాడు? ఏం చేసిండు? రాజ్యం లేకుండా మళ్ళీ ఆయన్ని తరిమేసిండు. అట్లనే జరగాలి దావీదికి అనుకున్నాడా? అనుకోలే. ఇక్కడ మళ్ళీ దావీదు వచ్చి మళ్ళీ సింహాసనం ఎక్కేదాకా నేను మరి కాళ్ళు కడుక్కోను, గడ్డం కడుక్కోను, బట్టలు దుక్కోను. వాటి డెడికేషన్. ఒక వ్యక్తి ప్రేమించి ఆప్యాయత చూపించి తీసుకొచ్చి ఒక స్థానం ఇస్తే లోక సంబంధమైనటువంటి ఆ వ్యక్తి పట్ల అంత కృతజ్ఞత కలిగి ఉంటే, ఒక సాధారణమైన మనిషి ఇన్ని తెలిసి, ఇంత జ్ఞానం ఉండి, ఇంత దేవుడి ద్వారా మరి ఆ ఉపయోగాలు, మేలులు, ఉపకారాలు పొందినటువంటి నీవు, నేను అంత కృతజ్ఞతగా జీవిస్తున్నామా? మందిరం లేకపోతే బాగా అనిపిస్తుంది. దేవుడిని వదిలిపెట్టడానికి, దేవుడు మందిరాన్ని దూరం చేసుకోవడానికి అబ్బాయి ఎంత సంతోషం మనకి. ఈ కరోనా వచ్చి లాక్డౌన్ పెట్టిన తర్వాత ఎవరిని అడిగినా మందిరానికి రావడం అంటే లాక్డౌన్. ఏందక్క మందిరానికి లాక్డౌన్ కదన్నా? ఏందక్క మందిరానికి? కరోనా కదన్నా? ఏమో వంక. దేవుణ్ణి నీకు ఎన్నో మేలు చేస్తే ఆ దేవుణ్ణి వదిలిపెట్టడానికి మనం ఎన్నో వంకలు కోరుకుంటున్నాం, రీజన్లు వెతుక్కుంటున్నాం. ఈ రీజన్తో మందిరానికి ఎగ్గొడుతున్నాం, ఆ రీజన్ చూపించి మందిరానికి దూరం అయిపోతున్నాం, ఈ సమస్య చూపించి మందిరానికి వదిలికొడుతున్నాం, లేకపోతే ఆ కారణం చూపించి దేవుణ్ణి దూరం అవుతున్నాం. కారణాలు చూపించి దూరం కావాలంటే మెఫీబోషెత్తుకి చాలా ఉన్నాయి. అసలు రాజ్యం వాళ్ళది. అది దావీదు తీసుకున్నాడు. శారీరకంగా ఆలోచిస్తే దావీదు దూరం పోవటమే మంచిది. అర్థమైందా? దావీదు సింహాసనం వదిలిపెట్టిపోతేనే ఈయన కళ్ళు చల్లబడతాయి. నిజంగా శారీరకంగా శరీరమే ఆలోచిస్తే మెఫీబోషెత్తు. కానీ అట్లా అనుకోలేదే. ఇదే దావీదు మళ్ళీ రావాలన్నదా వచ్చిందాక కూడా దావీదు కొడుకులకు కూడా లేదు, కొడుకే తరుముతున్నాడు. అప్పుడు అబ్షాలోము కడుపును పుట్టినోడే దావీదుని తరుముతున్నాడు. ఇప్పుడు దావీదు సింహాసనం వదిలిపెట్టి పోవడానికి కారణమే కొడుకు. అలాంటి సమయంలో ఎవరో ఒక వ్యక్తి దావీదు క్షేమం కోరుతూ, ఆయన తిరిగి వచ్చేదాకా నేను గడ్డం తీసుకోను, ఆయన తిరిగి వచ్చేదాకా నేను కాళ్ళు కడుక్కోను, ఆయన తిరిగి వచ్చేదాకా నేను బట్టలు తొక్కోను అన్నటువంటి ఒక డెడికేషన్ చేసుకుంటున్నాడంటే ఎంత కృతజ్ఞత. మెఫీబోషెత్తులో రెండో కోణం, ఎంత అద్భుతమైనటువంటి కోణం అది. ఏది నీ సమర్పణ? ఏది నీ త్యాగం? దేవుడు ఎన్నో చేస్తే ఆ దేవుడికి కృతజ్ఞతగా ఉంటున్నామా మనం? ఎన్ని మేలులు చేశాడు, కుటుంబం ఇచ్చాడు, భర్తనిచ్చాడు, భార్యనిచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు, వస్త్రాలు ఇచ్చాడు, చదివిచ్చాడు, కొన్ని బాధ్యతలు ఇచ్చాడు, డబ్బు ఇచ్చాడు, అన్ని రకాలుగా నిన్ను ఆదుకుంటున్నాడు కదా. ఆ దేవుడి కోసం ఆయన ఎవరు? దావీదు కోసం మెఫీబోషెత్తు ఏం చేయలేదంట? బట్టలు తుక్కోలేదంట. కనీసం నువ్వు బట్టలు తుక్కోనరా? ఆయన గడ్డం చేసుకోలేదంట, నువ్వు గడ్డం చేసుకోనరా? కాళ్ళు కడుక్కోలేదంట, శుభ్రంగా స్నానం చేశానరా మందిరానికి? అర్థమైందా? ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, ఈ మధ్యాహ్నకాల సమయంలో బలను సమీపిస్తున్నటువంటి మనతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు అంత కృతజ్ఞత, అంత ప్రేమ దావీదు మీద మెఫీబోషెత్తుకుంది. రాజ్యం ఇస్తారని, తన రాజ్యం వాళ్ళ తాత రాజ్యం వాళ్ళకు వస్తుందని అతను రాకుండా ఉన్నాడు అన్నది నిజమా? ఇది నిజమా? వీడు షీబా ఎలాంటి రిపోర్ట్ ఇస్తున్నాడు అక్కడ దావీదుకి? అది నిజమేనా? రాజ్యం ఇస్తాడని ఉన్నాడా? కాదే. ఇంత ప్రేమతో ఉంటే వీడు చూడని ఎట్ట చెప్తున్నాడు. ఇతను ఎంత అబద్ధం క్రియేట్ చేస్తున్నాడు. ప్రియ సోదరుడు, ప్రియ సోదరి, మధ్యాహ్నకాల సమయంలో మరి ఏది నీ దేవుడి పట్ల నీ ప్రేమేది? ప్రభు కోసం బ్రతుకుతున్నావా? అంత సమర్పణ కలిగి ఉన్నామా?
మెఫీబోషెత్ కేవలం కృతజ్ఞత, మొక్కుబడి. దాని ఒక రకంగా గడ్డం తీసుకోవట్లేదంటే దాన్ని ఏమనొచ్చు? మొక్కుబడి అనొచ్చు. మొక్కుబడి ఎంత అద్భుతమైనటువంటి మొక్కుబడి అండి. నాజీరు డెడికేషన్ చేసుకుంటున్నాడు. దావీదు మళ్ళా తిరిగి క్షేమంగా రావాలి, వస్తాడు అంతే, వచ్చేదాకా నేను ఈ పనులు చేయను. ఎంత ఇష్టమో చూడండి దావీదు అంటే. మరి అలాంటి షరతులు మనం వేసుకుంటున్నామా? ప్రభు మందిరం అభివృద్ధి చెందాలంతే, నూతన ఆత్మలు రావాలంతే, సువార్త చేయాలంతే, సంఘం అభివృద్ధి చెందాలంతే, అనేకులు పాపులు రక్షించబడాలంతే, ఇవి జరిగిన దాకా నేను ఇది చేయను అని ఏమైనా చేస్తున్నామా? మనం తీర్మానం చేయగలమా? నేను తినను తాగనని అంటున్నామా? అనగలమా? దేవుడు ఎన్నో చేశాడు కదా, మరి ఏది నీ తీర్మానం? కృతజ్ఞత చూపిస్తున్నాడు మెఫీబోషెత్తు. నీ దగ్గర లేదా? ఉండొద్దా? మనకు ఉండొద్దా అలాంటి బుద్ధి? దావీదు అట్లా చేస్తే పోయాడులే, అయిపోయిందిలే, జరగాల్సింది జరిగిందిలే, అట్లనే జరగాలిలే, మంచి పని జరిగిందిలే, నాకు ఛాన్స్ ఉంటుంది కదా అనుకోలే. ఏం చేశాడు? తిరిగి వచ్చే వరకు నేను ఇది చేయను అని దైవజనుడు మెఫీబోషెత్తు మొక్కుబడి చేసుకుని కృతజ్ఞత కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. కృతజ్ఞత కలిగిన వాడు అనండి. ఒకటి, పోయిందంతా మరి పొందినవాడు, పోయినంత తిరిగి పొందినవాడు. రెండు, మోసపోయినవాడు, అబద్ధ సాక్ష్యము చెప్పబడినవాడు, లేకపోతే దాన్ని ఇంకో పేరు మోసపోయినవాడు. మూడు, మొక్కుబడి అంటే కృతజ్ఞత కలిగినటువంటి వాడు. ఇవన్నీ ఎందుకు చేశాడు? ఏం మొక్కుబడి ఎందుకు చేసుకున్నాడు? దావీదును బట్టి మనం చేసుకుంటున్నామా? ప్రియ సోదరుడు, ప్రియ సోదరి, ఇలాంటి మెఫీబోషెత్ లాంటి లక్షణం మనం కూడా కలిగి ఉండాలి. ఆ తర్వాత 2 సమూయేలు 19వ అధ్యాయము 30వ వచనం. అందుకు మెఫీబోషెత్తు గమనించండి, దాని పై మాటలు చదవండి. 9:30 కదా. 29వ వచనం. చూడండి, దావీదు అస్థిరంగా తీసుకున్నటువంటి డిసిషన్స్. ఫస్ట్ తోలకరంలోనే శివా ఆస్తి అంతా మెఫీబోషెత్, కొంతకాలం అయింది, వీడు తప్పుడు రిపోర్ట్ ఇచ్చినట్టు ఇతను ఊరిచ్చాడుగా చెప్పిండు. మెఫీబోషెత్ని కలిగిందంతా శివా మళ్ళీ నీదే. మళ్ళీ ఈయనొచ్చి వివరణ ఇచ్చుకునేటప్పటికి ఇద్దరు సమానంగా పంచుకోండి. ఏం డిసిషన్లు ఇవి? ఇద్దరు సమానంగా పంచుకోండి అంటుంటాడు. అప్పుడు ఏనేమంటాడో తెలుసా? అందుకు మెఫీబోషెత్తు, నా ఏలిన వాడవగు నీవు నీ నగరికి తిరిగి క్షేమముగా వచ్చి ఉన్నావు కనుక అతను అంతే తీసుకోవచ్చు. వాట్ ఏ సాక్రిఫైస్. ఆస్తి, రాజుల ఆస్తులు ఈయన మరి దావీదు పిచ్చి పిచ్చి తీర్మానాలే కావి. ఇప్పుడు శిరసాగం తీసుకో అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? శిరసాగం తీసుకో అంటే ఇప్పుడు ఏనేమంటున్నాడంటే, నువ్వు వచ్చినవు చాలయ్యా, క్షేమంగా వచ్చినవు నువ్వు చాలు. అందుకు అతను అంత తీసుకోవచ్చు, అంతా నాకేదొద్దు, అంతా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఇతను ఏం తెలియపరుస్తున్నాడంటే, నాకు ఆస్తి కాదు కావాల్సింది నువ్వు, నాకు నా క్షేమం కాదు కావాల్సింది నీ క్షేమం. నువ్వు క్షేమంగా వచ్చావు చాలు. నాకు కావాల్సింది భూమి కాదు, దావీదు, నువ్వు. మరి ఇలాంటి తీర్మానం మనం చేసుకోగలుగుతున్నామా? నీకెవరు కావాలా? దేవుడా ఆస్త, దేవుడా ఉద్యోగమా,
దేవుడా డబ్బా, దేవుడా భూములా, దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు? నువ్వు క్షేమంగా వచ్చావు చాలయ్యా, అతను అంతా తీసుకోవచ్చు. ఇప్పుడు దాంట్లో మొట్టమొదటి విషయం ఏంటంటే దావీదు చాలు నాకు. అతను అంటున్న విషయం ఏంటంటే దావీదు చాలు నాకు, ఇంకెవరు వద్దు. మరి అట్లా నీకు యేసు ప్రభు చాలా? యేసు చాలును, యేసు చాలును, ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. చాలా? యేసు ప్రభువే చాలా, నాకు ఇంకేమొద్దయ్యా యేసయ్యా, నువ్వే చాలయ్యా, నువ్వే చాలయ్యా, నువ్వు ఉంటే చాలయ్యా నాకు. నీ చూపు, నీ మాట, నీ యొక్క తోడు, నీ నీడ, నీ తాకుదల, అది చాలయ్యా నాకు. ఇక ఈ లోకంలో ఏదొద్దయ్యా, ఏదొద్దయ్యా. సమర్పణ కలిగిన వాడు ఎవరండి? మెఫీబోషెత్. ఏది కోరుకుంటున్నాడు? నువ్వేది కోరుకుంటున్నావు? నీకోసం ప్రాణం ఇచ్చినటువంటి దేవుడి కొరకు ధైర్యంగా, రోషంగా, సమర్పణగా ఆ విధంగా నిలబడటం సాధ్యమేనా? లేకపోతే ప్రభువును నడి బజార్లో పెట్టి అమ్మేస్తున్నామా? ఒక సందర్భం వచ్చి చెప్పాల్సి వస్తే నీకు దేవుడా ఇది కావాలంటే, ఒకవేళ పేతురులాగా యేసు ప్రభువా మరి ఇంకేంది నీకు కావాలంటే, నాకు యేసు ప్రభు ఎవరో తెలవదు అంటున్నావా? అంటామా? నీకు నిజంగా యేసు ప్రభు ఎవరో తెలవదా? యేసు ప్రభు ఎవరో తెలవదా? యేసు ప్రభు కోసం రొమ్మిర్చుకొని నిలబడి ఐఎమ్ విత్ లార్డ్ జీసస్ క్రైస్ట్, నేను యేసుతో పాటు ఉన్నవాడిని, యేసు ప్రభువు నా దేవుడు అని చెప్పుకోవాల్సిన నువ్వు చాలా సందర్భాల్లో కాలేజీలో, రోడ్డు మీద లెక్కలు అప్పచెప్పాడ, లేకపోతే గవర్నమెంట్ దగ్గర తప్పుడు పేర్లు, తప్పుడు లెక్కలు ఇస్తున్నావంటే యేసు ప్రభు నాకు తెలవదు అంటున్నావు కదా. నాకు యేసు వద్దు, నాకు ఇదే కావాలంటున్నావు కదా అన్నట్టు కాదా? ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, ఈ మధ్యాహ్నకాల సమయంలో నాకు దావీదు చాలయ్యా, నువ్వు వచ్చును చాలు, నువ్వు క్షేమంగా వచ్చును చాలు, ఓ దావీదా నువ్వు నాకు చాలు, ఎందుకు నాకు ఆ ఆస్తి అన్నాడు కదా. మరి అట్లా అనలేమా మనం? యేసయ్యా నువ్వు చాలయ్యా, నీ మందిరం చాలయ్యా, నీ వాక్యం చాలయ్యా, నీ సన్నిధి చాలయ్యా, నాకు ఇంకేం వద్దయ్యా. రెండోది అతను అన్నల మాటలు రెండో మాట ఏందయ్యా అంటే చాలా డీప్ అయినటువంటి మాట. అంతా అతడు చదవండి అన్నమాట. కనుక అంతయు తీసుకొని వచ్చును, పూర్తిగా నాకేమి లేకుండా తీసుకో. సగం సగం అన్నావు కదా, నాకు ఆ సగం కూడా వద్దు, పూర్తిగా తీసుకోవచ్చు. వాట్ ఈస్ సాక్రిఫైస్? అంత ఇస్తున్నావా? అంత ఇవ్వగలిగే అలాంటి అనుభవంలోకి మనం రాగలుగుతున్నామా? అలాంటి లక్షణం, అలాంటి గుణం, అలాంటి బుద్ధి లేకనే అగో సగం ఖాళీగా ఉంది మందిరం. నాకేమొద్దు, అవతలోడు అంత తీసుకోవచ్చు. ఈ సందర్భం మనకు తెలుసు కదా. సొలొమోను గారి దగ్గరికి ఇద్దరు స్త్రీలు వస్తారు, వేశ్యలు. ఇద్దరు కొడుకులు, ఇద్దరికి కొడుకులు ఉంటారు. ఒకదాని కొడుకు చచ్చిపోతాడు. పొద్దున్నే లేచి చూసేటప్పటికి ఏమేం చేస్తుందంటే చచ్చిపోయిన కొడుకుని తీసి బతుకున్న కొడుకు ఆమె పక్కల వేస్తుంది. మరి చచ్చిపోయిన వాడిని ఆ పక్కల వేసి బతుకున్న వాడిని తెచ్చుకుంటుంది. ఈమె పొద్దున్న ఆ తల్లి చూసినప్పుడు ఆమె చచ్చిపోయిన పిల్లోడు ఆమె కొడుకు కాదు, అక్కడ ఉన్నాడు ఆమె కొడుకు. అదేంటే నా కొడుకు నీ దగ్గర ఉన్నాడంటే, లేదు నా కొడుకు అంటుంటుంది ఏమో, లేదు బతుకున్నవాడు నా కొడుకు అని ఏమంటుంటుంది కదా. ఇద్దరు కొట్లాడుతుంటారు. బతుకున్న కొడుకు నా కొడుకు, నా కొడుకు, నా కొడుకు అని ఏమే ఇద్దరు కొట్లాడుతుంటారు. ఈ కాస్త సొలొమోను గారి దగ్గర పోతుంది. సొలొమోను గారు ఏం చేస్తాడంటే చాలా తెలివిగా, ఇప్పుడు ఈ పిల్లోడిని నరికి చంపుతా, 2 ముక్కలు చేస్తా అంటే అప్పుడు ఒరిజినల్ తల్లి ఎవరో బయటపడుద్దు కదా అన్న ఉద్దేశంతో, కత్తి తీసుకురండి, ఈ పిల్లోడిని ఏం చేద్దాం, నరుకుతా 2 ముక్కలు చేస్తా అంటాడు. అంటే ఈ దొంగ తల్లి ఉందే ఏం మాట్లాడదు. ఒరిజినల్ తల్లి ఏం చేస్తుంటుంది, పేగులు దొరికిపోయి
ఆమెకే ఇచ్చే అంటది. చదవండి, ఎన్నో అధ్యాయం ఎన్నో వచ్చిన. మొదటి రాజులు, సెకండ్ రాజు, 1 రాజులు 3:26. పేగులు తరగకపోయినదై, ఆ మాట కావాలి. పేగులు తరగకపోయినదై బిడ్డను ఎంత మాత్రం చంపక దారికే ఇప్పించు. పోని మొత్తం తీసుకొని దాన్నే చేయని, వాళ్ళనే గెలవని, వాళ్ళనే ఉంచుకొని బిడ్డ బాగుంటే చాలు. లేకపోతే బిడ్డ 2 ముక్కలు అవుతుంది. బిడ్డ 2 ముక్కలు అయ్యవలసి వచ్చింది. ఏదికి? ఈ మెఫీబోషెత్ లాంటి, లేకపోతే ఒరిజినల్ తల్లి లాంటి మనసు లేక నాది అనేటప్పటికి బిడ్డను ఏం చేయాల్సి వచ్చింది? 2 ముక్కలు చేయాల్సి వచ్చింది. 2 ముక్కలు అయ్యే కారణాలు అవే కావచ్చేమో. పోని ఏళ్ళని బతకని జయం, కానీ అది ఎంతో కాలం ఉండదు. కానీ బిడ్డ క్షేమంగా అయితే ఉంటారు కదా. నా బిడ్డ సంఘం క్షేమంగా ఉంటే చాలయ్యా. సంఘం క్షేమం కోరుకోక, పంతాలకు పోయి సంఘం క్షేమం కోరుకోక, సంఘం క్షేమం ఉంటే చాలు. ఎవరి బిడ్డ అయితే ఏంది, ఎవరి దగ్గర ఉంటే ఏంది అనుకుంటే ఆ బిడ్డ 2 ముక్కలు కాదు. బిడ్డ బాగుంటుంది. నాకే కావాలా, నాదే కావాలంటే మాత్రం ఎవరన్నా ఆ రాజు ఏం చేసేవాడు? 2 ముక్కలు చేసేవాడు. ఇప్పుడు మనకేం ఉండాలంటే యాజ్ ఎ క్రిస్టియన్స్గా, దేవుడి బిడ్డలుగా మొత్తం దానికే ఇప్పించు, పర్వాలేదు. అట్లా చెప్పేవాళ్ళు ఎంత గ్రేట్ అంటే, ఆ తల్లి నిజంగా మళ్ళీ తిరిగి బిడ్డ ఎవరి కాడికి వచ్చింది? చెప్పాలి, ఒరిజినల్ తల్లి కాడికే వచ్చింది. ఆ దొంగ తల్లి ప్రేమ అర్థమైపోయింది సొలొమోను గారికి. ఇది దొంగది, ఉట్టి దొంగది, అబద్ధం ఆడుతుంది. ఒరిజినల్ తల్లి ఎవరు? ఈమె అని చెప్పి వాళ్ళ కొడుకుని, అంటే ఎట్లా పోయినోడిని అట్లనే చేతిలో పెట్టాడు. మన చేతిలో కూడా అట్లనే వస్తుంది. కాకపోతే ఫస్ట్ మనం ఉండాల్సింది ఏంటంటే, పోని తీసుకో, పో, చెయ్యి, ఉంచుకో అంటమే. అట్లా అంటంలో ఏందయ్యా అంటే క్షేమం ఉంటుంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో మెఫీబోషెత్ ద్వారా దేవుడు మనతో అతను అంతా తీసుకోవచ్చు. వాట్ ఈస్ సాక్రిఫైస్, ఎంత సమర్పణ. ఈ లక్షణం మన దగ్గర ఉందా? బలను సమీపిస్తున్నాం. ఎన్నో సందర్భాల్లో మనం వినుండొచ్చు వాక్యం, పర్వాలేదు. ఇది ఇలాంటి మాటలు కూడా ఇంతకు ముందు వినుండొచ్చు, పర్వాలేదు. మళ్ళొకసారి గుర్తొస్తుంది, జ్ఞాపకం చేస్తున్నాడేమో దేవుడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక అడుగు తగ్గించుకుంటే నష్టమేం లేదు. మెఫీబోషెత్ లాగా వాడే తీసుకోవచ్చు, పో, షిబాయే తీసుకోవచ్చు, పోవాలి, ఉంచుకొని నాకు రాజు ఉంటే చాలు. ఏమన్నాడు? నాకు రాజు ఉంటే చాలు, యేసు చాలు. అప్పుడు ఆ తల్లి చెప్పిన కారణాన బిడ్డ బతికింది, క్షేమంగా ఉంది. మన సంఘాలు కూడా, వ్యవస్థలు కూడా, కుటుంబాలు కూడా, కుటుంబంలోనే 2 భార్యాభర్తలే అనుకుందాం, కొంచెం తగ్గితే నష్టమేం లేదు. ఒక అడుగు వెనక్కేస్తే తప్పేం లేదు. కొంచెం తగ్గించుకుంటే మనం పోయేది ఏం లేదు. ఓ అన్న ఒక్క పంతానికి పోవద్దు, పంతానికి పోతే 2 అవుతుంది. సాక్రిఫైషియల్గా, ఐక్యమత్తంగా, ప్రేమపూర్వకంగా లీవ్ ఇట్ చేయడమే. దారం ఉంది, తెగిందాక పొందొద్దు, దారాన్ని లాగొద్దు, తెగిందాక లాగొచ్చు. కొంత ఉంటుంది దానికి, అది అంతే, అంతవరకు లాగ వదిలిపెట్టాలి, అంతే. ఉంటాయి వాద ప్రతివాదాలు లాగే వరకు. కొంచెం గట్టి గుంజితే ఏమైంది? తెగుద్ది. వద్దు. కుటుంబంలో కూడా అంతే, బంధాలు ఏదైనా
మెఫీబోషెత్ లాంటి స్వభావం మన కాడ ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. 4 లక్షణాలు. 1, పోగొట్టుకున్నంత పొందుకున్నవాడు. 2, 5 అయినాయి. 1, పోగొట్టుకున్నంత పొందుకున్నవాడు. 2, మోసపోయినవాడు. 3, అబద్ధ సాక్ష్యం క్రియేట్ చేయబడినవాడు. 4, కృతజ్ఞత కలిగినవాడు. 5, సమర్పణ కలిగినవాడు. సమర్పణ అంత అద్భుతమైనటువంటి సమర్పణ. కృతజ్ఞత వేరు, సమర్పణ. మన కృతజ్ఞత ఉండాలి. దేవుడికి ఎన్నో మేలు చేశాడు, వాటిని బట్టి దేవుడికి ఏమైనా ఇవ్వాలి, చేయాలి. ప్రభు కోసం ధారాళంగా బ్రతకాలి. స్వేచ్ఛగా గుప్పులు విప్పాలి, ప్రభుకు ఇవ్వాలి. మనం ఇస్తేనే అవుతుంది. సంఘం అభివృద్ధి చెందాలన్నా, సేవకుని కుటుంబం పోషింపబడాలన్నా, మందిరంలో పనులు జరగాలన్నా, ఇంకా బయటికి పోయి పనులు చేయాలన్నా, ఏం జరగాలన్నా మనదే. మన ధారాళంగా ప్రభు కోసం ఇవ్వడమే. ఎందుకంటే ప్రభు నీకు ఎన్నో ఇచ్చాడు, ఎన్నో మేలు చేశాడు, అన్ని అనుభవిస్తున్నాం కాబట్టి ప్రభువుకు మనం ఇచ్చేటువంటి వారంగా ఉండాలి. కృతజ్ఞతగా ముందుకు రావాలి. తర్వాత సమర్పణ. సమర్పణ అంటే మరి మన నష్టపోయినా పర్వాలేదు, మనం ఇతరుల క్షేమం కోరేటువంటి వారంగా ఉండాలి. వాడు బాగుంటే బాగుంది, శత్రువే, మోసం చేసిన వాడే. షీబా ఏమవుతారండి? పనుడు. ఆల్రెడీ ఇతని మీద వేరే వాళ్ళకి, దావీదుకి అబద్ధం చెప్పినాడు, మోసం చేశాడు. ఇప్పుడు మోసం చేసిన వాడికి మొత్తం ఉంచుకోమని అనొచ్చా? అంటారా ఎవరైనా? అనగలరా? వాడే మొత్తం ఉంచుకోవచ్చు అనగలరా? వాడికి మాత్రం ఇవ్వద్దు, ఇంకెవరికైనా ఇవ్వండి. ఇంకెవరికైనా ఇంకొక జీతగాడికి ఇస్తా కానీ వీడికి మాత్రం ఇవ్వద్దు. ఎందుకంటే అంత మోసం చేశాడు నన్ను అని మనమైతే అనుకుంటాం. కానీ ఈయన అన్నది ఏందో తెలుసా? ఏమండి, మెఫీబోషెత్ గారు అన్నది ఏందో తెలుసా? మొత్తం వాడే తీసుకోవచ్చు, మొత్తం షిబాయే తీసుకోవచ్చు. అసలు ఆ వ్యక్తికి ఇవ్వకూడదు, కానీ ఇతని ఇద్దామంటున్నాడు. కాబట్టి అలాంటి సమర్పణ మనకు కూడా ఉండాలి. ఇట్లాంటి అద్భుతమైనటువంటి సమర్పణ ఉంది. కాబట్టి ఒక సందర్భం వచ్చింది, గిబియోనీలకి సౌలు కుటుంబ సభ్యుల్ని అప్పచెప్తుంటారనమాట. అదొక చిన్న చరిత్ర. గిబియోనీలు అనేటువంటి వాళ్ళు ఒక సఫ్ యెహోషువ సమయంలో మారు వేషం వేసుకొని వచ్చి వేరే దేశస్తులు అని చెప్తారు. చెప్పి మమ్మల్ని చంపొద్దాయంటే యెహోషువ వాళ్ళు కొంచెం వాళ్ళ అన్నం తినేసి మిమ్మల్ని చంపమని వాగ్దానం చేస్తారు. అప్పటి నుండి గిబియోనీలు ఇశ్రాయేలుతోనే ఉంటుంటారు, చంపరు ఇశ్రాయేలీలు. సౌలు ఏం చేస్తారంటే, అంటే మెఫీబోషెత్గా వాళ్ళ నాన్న యోనాతాను తండ్రి సౌలు ఏం చేస్తారంటే గిబియోనీల్ని చంపుతాడు. దాన్ని బట్టి దేవుడు దేశంలో పెద్ద ప్రమాదం తీసుకొస్తాడు, తెగుళ్ళు తీసుకొస్తాడు. దావీదు గారికి అర్థమైంది, సౌలు మన పితరులు వాగ్దానం చేశారు, ఈ సౌలు ఏం చేస్తున్నాడంటే ఈ వాగ్దానం తప్పి పాపం అమాయకులను చంపేశాడు, అందుకని ఈ శ్రమలు వస్తున్నాయి. మరి ఇప్పుడు ఏం చేయాలని పరిష్కారం ఏందని ఆ గిబియోనీలు ఊరికి పోయి కొంత మిగిలిన వాళ్ళంతా కాడికి పోయి ఇప్పుడు ఏం చేద్దామంటారు? మిమ్మల్ని చంపినందుకు మాకు ఈ శ్రమలు వస్తున్నాయి, మా సౌలు రాజు క్రూరంగా మూర్ఖంగా మిమ్మల్ని చంపాడు, వాస్తవానికి మిమ్మల్ని చంపకూడదు, మా పితరులు యెహోషువ కాలంలో చంపమని వాగ్దానం చేశా కానీ ఇప్పుడు సౌలేం చంపేండు తెలవక దేవుడేమో మమ్మల్ని శిక్షిస్తున్నాడు, ఇప్పుడు ఏం చేద్దామని గిబియోనీలను అడుగుతాడు. అడిగితే ఆ గిబియోనీలు ఏం చెప్తారంటే, సౌలు కుటుంబస్తులు మాకు అప్పచెప్పండి, చాలు, ఎవరిని వద్దు, వాళ్ళని అప్పచెప్పండి, మేము వాళ్ళని చంపుతాము, సమస్య పరిష్కారం అవుతుంది అన్నప్పుడు ఇప్పుడు సౌలు కుటుంబంలో ఎవరు ఉన్నారు అని చూస్తాడు. ఎవరినో అప్పచెప్పాలి కదా, మరి సౌలు కుటుంబస్తులనే అప్పచెప్పాలి వాళ్ళకి. చరిత్ర ఇది. చూస్తుంటే చాలామంది ఉంటారు, కొంతమంది ఉంటారు, అంటే ఆ పిల్లలు ఉంటారు, కొంతమందిని అప్పగిస్తుంటాడు. వాళ్ళలో అప్పగించాలంటే మెఫీబోషెతును కూడా అప్పగించవచ్చు, ఎందుకంటే సౌలు మనవడే కదా, ఈయన కూడా అప్పగించాలి. కానీ అప్పగించడు. 2 సమూయేలు 21వ అధ్యాయం 7వ వచనం. అప్పగింపక ఇక మిగతా వేరే వాళ్ళ అప్పగించిన వాళ్ళలో కూడా ఇంకొక మెఫీబోషెత్ ఉంటాడు, వేరే మెఫీబోషెత్. అంటే వాస్తవంగా ఇతను మరణానికి కూడా పాత్రుడు. మనం కూడా నిత్య నరకానికి పాత్రలమైనటువంటి మనం అప్పగింపక, ప్రేమగల దేవుడు మరణం నుండి తప్పించబడినటువంటి వాడు, శిక్ష నుంచి తప్పించబడినటువంటి వాడు, నరకాగ్నికి పోవలసినటువంటి వాడు. ప్రేమగల దేవుడు మన మీద తన కృప చూపించి నిత్యరాజ్యానికి వారసులుగా చేశాడు. మనం మన యొక్క అపరాధాన్ని బట్టి, మన పాపాన్ని బట్టి, మన పితరులను బట్టి, మనం చేసినటువంటి పాపాలను బట్టి మనం కూడా నరకానికి పోవలసినటువంటి వారం, అప్పగింపబడాల్సినటువంటి వారం, నిత్య శిక్షకు పోవలసినటువంటి వారం. ప్రేమగల దేవుడు మనం తప్పించాడు.
సజీవులను మనం భూమి మీద నిలబెట్టాడు. లేకపోతే మనం ఇప్పుడు కరోనా లెక్కల్లో ఉండాల్సినటువంటి వాడు, ఇంకేదో ఒక లెక్క మరణం లెక్కల్లో ఉండాల్సినటువంటి వారం, ఏదో రకంగా ఈ లోకాన్ని విడవలసినటువంటి వారం, మన పేరు సమసిపోవలసినటువంటి వారం, మన ఎముకలు కుళ్ళు పట్టాల్సినటువంటి వారం, మన పేరు సమసిపోవలసినటువంటి వారం. ఈ రోజున నువ్వు నేను బతుకున్నామంటే, ఈ మందిరంలోకి వచ్చినామంటే, సజీవులుగా ఉన్నామంటే, ప్రభు బల తీసుకుంటున్నామంటే, ఆరాధన చేయగలుగుతున్నామంటే ఆయన అప్పగింపలేదు, నన్ను అప్పగింపలేదు. వాస్తవానికి మనం మరణ పాత్రులం, ఉగ్రత పాత్రులం, దైవోగ్రతకు పాత్రులం, చనిపోవలసినటువంటి వారం. తప్పించబడ్డాడు. ఓ ప్రభువా, కలువరి శిలువ రక్తం ద్వారా నాకు ఇచ్చినటువంటి ఆ మరణం నుండి కూడా తప్పించుకునేటువంటి యోగ్యత ప్రభు ఏర్పరచబడ్డాడు. వాస్తవంగా చచ్చిపోవాలి ఆయన. అది ఆ స్థితిగతిలో నుంచి లేడు. ఇప్పుడు ఆ పరిస్థితులను తప్పించబడ్డాడు, ఏర్పరచబడ్డాడు, స్పెసిఫిక్ చేయబడ్డాడు, వేరుగా ఉంచబడ్డాడు. అందరు చచ్చిపోవాలి, ఆ కుటుంబస్తులందరూ, కానీ ఇతను వేరుగా ఉంచబడ్డాడు. ఆ మరణం నుండి తప్పించబడ్డాడు. ప్రభా, నన్ను కూడా ఈ లోకంలో నుండి వేరు చేసావు, మరి సమాజం నుండి వేరు చేసావు, బంధువుల నుండి వేరు చేసావు, ప్రత్యేకమైనటువంటి వాడిగా నన్ను చేసావు. అలానాడు రాహాబు కుటుంబాల సభ్యుల్ని ఆ ఇంట్లో ఉంచలేదా? ఎరుకో అంత నాశనమైంది, కానీ రాహాబు కుటుంబ సభ్యులు ఏం చేయబడ్డారు? ఎందుకు? వేగుల వారికి సహాయం చేసినందుకు కదా. వేగుల వారికి సహాయం చేసినందుకు రాహాబు కుటుంబ సభ్యులు బతికారు. శాపగ్రస్తమైన స్థలంలో ఉంటే వాళ్ళు కూడా నాశనం కావాలి, కానీ వేగుల వారికి సహాయం చేసిన కారణాన దేవుడు ఆ కుటుంబాన్ని స్పెసిఫిక్ చేశాడు. నోహు కుటుంబాన్ని దేవుడు స్పెసిఫిక్ చేశాడు. మరి ఇక్కడ మెఫీబోషెతుని దేవుడు వేరుపరిచాడు. అట్లా నేను కుటుంబాన్ని, నా కుటుంబాన్ని, మన సంఘాన్ని వేరు చేశాడు. మనం ఇప్పుడు కలిసిపోయి నాశనానికి గురి కావాల్సినటువంటి వారం కాదు. లోక సంబంధులతో మరి సహపౌరులం కాదు. మనం వేరుపరచబడినటువంటి జనాంగం, పరిశుద్ధ జనాంగం మనం చేశాడు. ఆయన బలలో పాలు పొంది ధన్యత ఇచ్చాడు. మెఫీబోషెతు యొక్క రెండవ కారణం, నష్టపోయినటువంటి విధానంలో ఇబ్బంది పడుతూ, నా పరిస్థితులు అయిపోయినాయిలే, నా స్థితిగతులు అయిపోయినాయిలే, నా జీవితం ఇంతేలే, జరిగిందేదో జరిగిపోయింది, ఇక ఏం చేసామో, మా లోకంలో అంటారు మోటుగా, మా తలరాతి ఇంతే, బహుశా ఇట్లనే ఉండేమో, మా బ్రతికింతేనేమో, ఇక ఇట్లనే మేము జీవితాన్ని ముగించాలేమో, అయిపోయిందిలే, ఇక ఏం లేదులే, ఉన్నదంతా పోయింది, నష్టం అయిపోయింది, ఇక మమ్మల్ని ఆదుకునే వాళ్ళు లేరు, ఇక మేము ఇప్పుడు నుంచి ఇక లేవలేము. చూసేవాళ్ళు కూడా అంటూనే ఉన్నారు, అయిపోయింది, వాళ్ళు చాలా బాగా బతికారు, కానీ అంత అయిపోయింది, అంత వేస్ట్ అయిపోయింది, ఇక అయిపోయింది వాళ్ళ జీవితం అంతా, వాళ్ళు లేవటం కష్టం అని బయట వాళ్ళు కూడా అంటున్నారేమో, నువ్వు కూడా అనుకుంటున్నావేమో. అట్లాంటి జీవితమే ఇప్పుడు మనం ధ్యానించినటువంటి మెఫీబోషెతు జీవితం. మార్చిన దేవుడు, ఆదరించిన దేవుడు, ఇంకెంత అద్భుతమైనటువంటి సాక్రిఫైషియల్ ఆ యొక్క లైఫ్లోకి వచ్చాడంటే, ఈ లోక సంబంధం ఏది అక్కర్లేదు ఆయనకి, వాళ్ళే ఉంచుకోవచ్చు అంటే, ఇంకెంత ఉంటే వాళ్ళనే ఉంచుకోమన్నాడు కదా, ఎంత ఉంటే వాళ్ళే ఉంచుకోవచ్చు అన్నాడు. అత్యద్భుతమైనటువంటి ఆశీర్వాదంలోకి దేవుడు మెఫీబోషెతుని తీసుకొచ్చాడు. ఈ మధ్యాహ్న సభలో నిన్ను కూడా తీసుకురావాలని ఆశపడుతున్నాడు. మరి ప్రార్థనతో ప్రభు సన్నిధిలో కనిపెట్టి, ప్రభు సన్నిధిలో అడిగి, దావీదును హత్తుకొని, ఆనాడు దావీదును ఆయన హత్తుకున్నట్టు మనం కూడా పరమ దావీదును, యేసు ప్రభు వారిని హత్తుకొని, ఆయన కొరకు బ్రతికి, ఆయన కొరకు జీవించి, ఆయన కొరకు సమర్పణ, త్యాగం, సమర్పణతో కలిగి మొక్కుబడిగా ప్రభు కోసం విడిచిపెట్టొద్దు. ఏ సమయంలో ప్రభువును విడిచిపెట్టొద్దు. దావీదే మెఫీబోషెతును వదిలిపెట్టి యెరూషలేము వదిలిపెట్టిపోయాడు, కానీ మెఫీబోషెతు యెరూషలేములోనే ఉన్నాడు. మళ్ళీ దావీదు వచ్చిందాక ఎంత మొక్కుబడిగా ఉన్నాడు. కొన్ని సిచ్యువేషన్స్లో ఎవరు దూరమైనా నీకు, దేవుడు మాత్రం దూరమైనడు కాడు. మనం ఏ పరిస్థితి వచ్చినా దేవుడిని దూరం చేసుకోవద్దు, విడిచిపెట్టొద్దు. ఆయన అత్తుకొని అంటిపెట్టుకొని ప్రభు కోసం బ్రతకాలని మెఫీబోషెతు మనకు మరి నేర్పిస్తున్నాడు. ఆ విధంగా కొనసాగినట్లు ప్రభు రక్తము సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుంటాం.